దేశానికి ఒక భారీ సంక్షోభం కొంత సమయం పడుతుంది మళ్ళీ అధిగమించడానికి. గతంలో మనం అణుపరీక్షలు చేసిన సందర్భంలో మన మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించింది. ఆ ఇంపాక్ట్ నుంచి తేరుకోవడానికి కొంత టైం పట్టింది. మనోస్థైర్యం కావాలి, ధైర్యం కావాలి. అదే సమయంలో కొంత నష్టపోవడానికి సిద్ధం కావాలి. ఇప్పుడు అదే జరగబోతోంది. అమెరికా మన మీద ఒక ఒత్తిడి. రష్యా నుంచి ఆయుధాలు కొనొద్దు, రష్యా నుండి ఆయిల్ కొనొద్దు. రష్యా నుండి ఆయుధాలు కొనకుండా అమెరికా మీద డిపెండ్ అయితే ఇవాళ ఉక్రెయిన్ కర్మ పడుతుంది, లేదంటే ఇవాళ యూరప్ దేశాల కర్మ పడుతుంది. ఓ రకంగా భవిష్యత్ బానిసలుగా మిగిలిపోవాలి. అదే సందర్భంలో రష్యా మన మిత్ర దేశం, మనల్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. బట్ అది మిత్ర ఇబ్బందే తప్పించి శత్రు ఇబ్బంది కాదు. అమెరికా మాత్రం మన శత్రు అయినటువంటి పాకిస్తాన్తో చేతులు కలిపిన సుదీర్ఘకాలం ఉంది, ఇప్పుడు కూడా కలిపి ఉంది. కాబట్టి అమెరికాని నమ్ముకోవడం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. కాబట్టి అది చెయ్యలేము. అట్ ద సేమ్ టైం అమెరికాకి రష్యాని వదిలిపిచ్చేసి